హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నా క్లారా అయితే మా అమ్మాయి లేదా అనేసి మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. లేదా అనేసి అదిగో డల్గా కూర్చొని చూపిస్తాను చూడండి. ఆ గుమ్మ వెంకి అదిగో డోర్ వెంకి, అది డోర్ మెయిన్ డోరు, దాని వెంకి ఇదిగో ఇంతే చూపివిడ. కాసేపు అదిగో బాల్తో ఆడుకుంది. కాసేపు ఏదన్నా సప్పుడు అయితే చాలు దీని ఎదురుగానే అదిగో ఎవరో మెట్లు ఎక్కుతున్నారు చూస్తుంది. ఇంకా మా అమ్మాయి లేకపోతే అది కాస్త అలా బెంగ పెట్టేసేసుకుంటుంది. ఇగో ఈమె బయటకు వస్తుందని చక్క అడ్డనమాట, ఈవిడి గారు బయటకు వచ్చేస్తారని. ఇప్పుడే ఫ్రెండ్స్ ఇక్కడంతా నీళ్ళు వాటర్ అంతా పడుంటే మొత్తం ఇదంతా కడిగేసేసిన నీట్గా. క్లారా అటు వచ్చేసి అట్రా దిల్చి బాయిపోతున్నా. నేను బాయిపోతున్నా అంటే చాలు ఇగో క్లారా టాయిలెట్ పోసిన కొన్ని బయట పడేసిన, ఇదంతా నీట్గా కడిగేసేసిన. బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసేసి ఆరేసేసిన. మొత్తం చెట్లకు కూడా నీళ్ళు పోసేసాను ఫ్రెష్గా. అంటే వర్షము పడితే ఇగో ఈ బాల్కనీ దగ్గర ఇటు పెడితేనేమో మంచిగా నీళ్ళు పడితే, కాకపోతే మేము బయట నుంచొని చూడటానికి ఈ ప్లేస్ ఖాళీగా ఉంచుకున్నాం అనమాట. అందుకని ఈ లైన్ పెట్టాను నేను. ఇగో ఆ గుమ్మ నుంచి ఈ గుమ్మానికి వచ్చింది. అసలు ఈవినింగ్ పూట పల్లె ఉంటుంది ఫ్రెండ్స్, తెలుసా? మా ఇక్కడ కింద పిల్లలు సైకిళ్ళు తొక్కుతూ చక్కగా క్రికెట్ ఆడతారు. ఈరోజు వర్షం లేదు కదా, అందుకనే పోరాలు మంచిగా ఆడుతున్నారు. అదిగో క్లారా అరుస్తుంది చూడండి. ఏది క్లారా? అదిగండి చూసారా అక్కడ గుమ్మం దగ్గర. ఒక మ్యాట్, ఆమెకు రూమ్కి ఒక మ్యాట్లు వేస్తూ ఉండాలన్నమాట. ఆమె టాయిలెట్లకి ఎన్ని బట్టలు అవుతున్నాయో అది వెనకాల ఫాలో అవ్వకుండా వస్తుంది. అది భయపడుతున్నా. బాయ్ 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 బాయ్. అమ్మా మా అమ్మాయి లేదు కదా ఇంట్లో, నాన్ వెజ్ ఉండదు అనమాట, నీస్ ఉండదు. అందుకే పప్పు చేశాను ఈరోజు. అది ఫ్రెండ్స్ మా క్లారాతో ఆటలు అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, నేను మా అమ్మ గురించి తమ్ముడు గురించి వీడియోస్ పెట్టాను కదా, అట్ల గురించి ఒకరు అంటున్నారంట, మధ్యలో నేనేం చేశాను, నేనేమి ఇది చేశాను, నా పేరు ఎత్తడానికి, నన్ను అనడానికి. కానీ ఒకటే చెప్పాను ఫ్రెండ్స్, నేను న్యాయం మాట్లాడాను, న్యాయం పెట్టేశాను. అన్యాయం ఎవరికి జరిగింది, న్యాయం ఎవరికి జరిగింది, ఉన్నది ఉన్నట్టు కుండ పగలు కొట్టినట్టు ముక్కుసూటిగా చెప్పినందుకు పాపం ఒకరికొకరు ఏమో చెప్పుకుంటున్నారంట. అలాగా అది ఎట్లాగా, నా పేరు ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, దొంగోడు ఎవడంటే ఎవడ భుజాలు ఆడతారు అనుకున్నట్టు మా అమ్మ అనేది ఒకప్పుడు శాస్త్రం ఉండేది. లైన్లో నించున్నప్పుడు దొంగోడు ఎవరు అని అనగానే ఆడాడు భుజాలు తరుగులు ఆడే దొంగోడు. ఇంటి దొంగని ఈశ్వరు కూడా కనిపెట్టలేనట్టు ఇంటోళ్ళే దొంగోళ్ళు అయితే ఇంకెవడ కనిపెడతాడు? నువ్వే కదా అందరికి పుల్లలు ఎట్టి మంట ఎట్టింది. అమ్మని రానికోకుండా ఆ అమ్మకి సాడీలు చెప్పేసేసి ఏ అక్క చెల్లెలు కలవనీకోకుండా అందరు దొందే. ఒకటే గిన్నెలో అన్నం తిన్నవాళ్ళే. ఒక చెప్పిద్దంట ఫ్రెండ్స్, ఆమె పేరు పెడుతున్నాను, గోరి అన్నమాట. బైబిల్ పట్టుకున్న గోరి తెల్లడిది చెబుతుందంట నా గురించి. పిల్లని చూస్తానికి వెళ్ళనా అక్క అంటే, ఎందుకు వెళ్ళేది దాని దగ్గరికి, మనము క్షమిస్తా వస్తుంటే అది ఇంకా ఓరాషన్ చేస్తుంది. వాళ్ళు అంటే నన్ను క్షమించేస్తున్నారంట, మరి ఏం చేస్తా, మరి తప్పదు. వాళ్ళు క్షమించుకుంటూ వస్తుంటే నేను బతుకుతున్నా, మరి నేను తింటున్నా, బట్ట కట్టుకుంటున్నాను, మరి నా పిల్లల్ని పోషించుకుంటున్నాను. వాళ్ళు జడ్జిలు అయ్యే మరి వాళ్ళ క్షమాపణ వాళ్ళు ఎప్పుడు క్షమిస్తారా, ఎప్పుడు పడుకుందామా, ఎప్పుడు నిద్రపోదామా అని నేను ఎదురు చూస్తున్నాను. మరి ప్రార్థన చేసినప్పుడు బైబిల్ పట్టుకున్నప్పుడు దేవుడే పరలోకం నుంచి కిందకు వచ్చి పాపం పెరిగిపోయింది, అయ్యో నా బిడ్డలు ఉన్నారు, సాతాను ఎవ్వను మింగుదామా అని చూస్తుంది అనేసి ఆయన
శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి కొండల్లో, గుట్టల్లో, అడవిల్లో, ఎక్కడ వెడారిలో ఎక్కడెక్కడ సువార్త చెప్పాడు ఇది యేసయ్య. ఎవరెవరికి చెప్పాడు అప్పుడు? కులాలు, మతాలు, పొట్టి, నలుపు, తెలుపు, హైటు, అందం, సందం, వీళ్ళు రిచ్చోళ్ళు, వీళ్ళు గరీబోళ్ళు అని చూసి వెళ్ళి సువార్త చెప్పాడా? లేకుంటే వెడారిలోకి వెళ్ళి జనాలను పిలుచుకొని సువార్త చెప్పాడు? జనాలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి చెప్పాడు. కానీ ఆయన దగ్గరికి రప్పించుకోవాలి జనాల్ని. జనాలు ఎక్కడున్నారో, అడవిలో ఉన్నారా, వెడారిలో ఉన్నారా, ఎక్కడున్నారో చూసి ప్రభువు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాడే. మీలాగా ఇంటికి రప్పించుకొని డబ్బులకి, శరీర కోరికలకి, ఆటలకి, వీటికి సువార్త అని ఒక పేరు చేతులు పట్టుకొని అలా చెప్తా దేవుడు మంచిగా చెప్తాడు. ఎంతమందికి కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు, కళ్ళు లేని దగ్గరికి వెళ్ళాడు, రక్త ప్రవేశం ఆగకోకుండా ఉన్న ఆమె వస్త్రం తాకాడు. ఆమె లోపల హృదయం దుఃఖం, ప్రభు నన్ను ముట్టుకుంటే బాగుండు, నా వస్త్రం తాగితే బాగుండు, నేను స్వస్థత నాకు వచ్చేస్తానని ఏదైతే ఆమె విశ్వసించిందో దాని ప్రకారంగా ప్రభుకి తెలిసి ఆమె హృదయంలో ఉన్న దోషము, బాధ చూసి వెళ్ళి ఆ వస్త్రం తాగుతాడు. ప్రభు మీరే నన్ను ముట్టుకునేదానని ఏడ్చిద్ది స్త్రీ. ఏడ్చినప్పుడు దేవుడు ఏమంటాడు? ఇప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచిందమ్మా కుమార్తెనని దేవుడు పలకరిస్తాడు. మీకేమైంది ఆ నీతి? మీకేమైంది? ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? దేవుడు ప్రార్థనలు అది ఇదానని ఎందుకు? నా పిల్ల డెలివరీ అయ్యి ఉంటే పిల్లని చూసి వస్తాను అని ఒక ఆవిడ అడిగితే వెళ్ళకు. దానికి బాగా పొగరు పట్టింది. మనం ప్రతిసారి క్షమిస్తూ వస్తుంటే దానికి ఇదైపోతుంది, వెళ్ళొద్దు అని నువ్వు కూడా కిందకు వచ్చి పైకి రాలేదుగా. నువ్వు కూడా వచ్చి పైకి రాలేదు కదా 2-3 సార్లు. ఎంత కనికరం లేని వాళ్ళే మీరు, ఎంత దుర్మార్గులైతే. నేను ఏమంటలా, ప్రతి దానికి లెక్క ఒక నోట్బుక్ పెట్టుకోండి, రాసుకో సాంబా అన్నట్టు రాసుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క జవాబు ఒక దినాన లెక్క చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చెప్పపోయినా అక్కడ లెక్క, అక్కడ క్యూలో నిలబడాలి. ఇక్కడ క్యూ 2 మెట్లు ఎక్కితే దాన్ని చూడాలి, దాని మనవరాలను చూడాలి, దాని మొహం చూడాలి. ఎవరైతే అనుకున్నారో, ఎవరైతే కడుపులో కుచ్చుతో ద్వేషం, అసూయ పెట్టుకున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, ఇక్కడే 2 మెట్లు ఎక్కి వచ్చి నన్ను క్షమించి పిల్లని చెప్తానికి రాలేనోళ్ళు మరి మీరు చేసే తప్పులు ప్రభువు ఎలా క్షమిస్తాడు? హౌ కెన్ ఐ టెల్ మీ? చెప్పండి గర్ల్స్. మరి మీరు చేసే తప్పులు ఆయన ఎలా క్షమిస్తారని మీరు ఏ నమ్మకంతో ఉంటున్నారు? సరే నేను మిమ్మల్ని తిట్టాను అనుకో, మిమ్మల్ని ఇచ్చేసాను అనుకో, ఇప్పుడు సరే మీ మీద ద్వేషం పెట్టుకున్నాను అనుకోండి. మరి చంటి పిల్లలు ఏం చేశారమ్మా? పిల్లలు ఏం చేశారు? సరే మీరు నన్ను క్షమించకపోనియండి, కానీ మిమ్మల్ని మాత్రం ఆయన క్షమించాలా? ఒకరికి అదే గోరి ఎర్రడిది ఉంది కదా, దాని మ్యాటర్ చెప్తున్నానండి. దాని గురించి అదే నా ఇంటికి వెళ్ళొద్దని చెప్పిందంట. అదే ఇప్పుడు ఇళ్ళలాగా దేవుడు అది ఇది అని అనుకుంటూ పెద్ద ఇది చేస్తుంది. దానికి నేను ఒకప్పుడు ఇంటి రెంటి విషయంలో ఎంత చేశానో, ఎంత పోరాడాను, ఎంత ఎక్కడ స్టేషన్ లేవు, వేరే వాళ్ళతో రౌడీలతో కొట్టిపించుకున్న రోజులు లేవు. ఏ అక్క చెల్లెైనా నీ దగ్గరికి వచ్చి కొట్టించుకున్నారా? గోరి నీకే చెప్తున్నా, నా వీడియో చూస్తే ప్రార్థన చేసుకు ఇవాళ నైటు. ప్రభా మా అక్క విషయంలో చేసినదే తప్పులు అవన్నీ నన్ను క్షమించండి అని ప్రార్థన చేసుకో. అక్కడికి వెళ్ళి నేను అక్క నన్ను చేసేసారు అని గోరి ఎర్రడిది నాకు ఫోన్ చేసి చెప్తే ఎమ్మంటే నేను వెళ్ళి ఆ రౌడీలతో కొట్టించుకున్నా. క్లారా డిస్టెన్స్లో అసలు మా ఇంట్లో ఫంక్షన్లు అన్న, మా అమ్మాయిది ఏమైనా పుట్టినరోజులు కానీ, ఏమైనా బర్త్డేలు, ఏమైనా ఫంక్షన్లు ఏమైనా జరిగినా కుళ్ళు ఓరలేంతాను రానివ్వరు.
అట్టగా అమ్మని అలాగే కట్టి పెట్టేసుకుని ఇప్పుడు నాన్న ఎందుకు కట్టేస్తుంటాడు? తల్లి కాబట్టి తల్లికి మందు మార్పులు అయ్యి పెట్టేసేసి టీల్లో అట్లో ఏమో కలిపి పెట్టేసేసి అలా చేసేసి తల్లిని ఒక గ్రిప్లోకి లాగేసేసుకొని ఒక సాతాన్లాగా ఉన్న ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయి ఒక మైండ్ అంటే మంచి మంచి ఆలోచించే మైండ్, మంచి మైండ్ లేకోకుండా ఒకలాంటి మైండ్లోకి తీసుకెళ్ళిపోయి తల్లిని అలా చేసేసి జీవితం నాశనం పట్టించి ఎంత ఘోరంగా చేశారు. 1, 2, 3, 4, 5 లెక్క పెట్టుకుంటే వేలల్లో తప్పులు చేసిన వాళ్ళు మీరు. వేలల్లో, 100 కాదు, 1 కాదు, వేలల్లో తప్పులు చేసినట్టు మీరు. నేనంటేనే వారెవర్ ఫ్రెండ్స్, అసలు నేనంటేనే నా పిల్లలన్నా, నేనన్నా, నా లైఫ్ స్టైల్ అయినా ఎవరికన్నా నేను ఏలెత్తి చూపిస్తున్నారు, మీరు అలాగా, మీరు ఇలాగా, మీరు అది, మీరు ఇది. దేవుడి గురించి చెప్తాను ఫ్రెండ్స్. నేను దేవుడిని అంటే దేవుని బిడ్డలు అందరూ అలాంటి వాళ్ళని నేను చెబుతున్నా. కొంత ఆ గోరి చెప్పిద్దంట, ఎల్లకో దాన్ని క్షమించమాకండి అని చాలా మాటలు ఎక్కేసిందంట. ఇలా తిట్టు, అలా తిట్టు. మోటికి చెప్పిందంట, మోటి ఉందే ఆ మోటికి చెప్పిందంట, వాళ్ళ పిల్ల ఎలా చేసింది, అలా చేసింది, ఎలా తిట్టక్క, అలా తిట్టక్క, ఇది చేయి, అది చేయి, ఎలా చేయి. గోరి గోడల సాటు నుండి ఎవరు చూస్తలేదు, మనం చెప్పిన సాడీలు, మనం చెప్పింది ఇది ఎవరికి తెలీదు అని అనుకోకు. ప్రతిదీ ఆయన చూస్తున్నాడు, కానీ మంచివే ఇస్తాడు. మనం చెడు చేసినంత మాత్రాన దేవుడు మనకి చెడు చేయడు. ఎంత మాత్రం మార్చుకోవాలనే చూస్తాడు. నేనున్నా మరి నేను బైబిల్ పట్టుకొని నేను ప్రార్థన చేయనే. ఒకళ్ళు అంటారు, హైదరాబాదు రావడానికి మేమే కారణము, మా వల్లే బతుకుతుంది, మా వల్లే అదంతా పైకి వచ్చింది అని చెప్పుకుంటున్నారంట. హైదరాబాద్కి రావడానికి కొంతమందికి నేనే కారణమయ్యా, నేనే ఒకరికి సహాయం చేశా, కానీ నేను ఇప్పటివరకు ఎవరికి నేను చెప్పుకోలే. ఒకరికి బతుకు తెరువు చూపించా. ఒకరు బతుకుతానంటే అమ్మ ఇది మంచి దారి అని మంచి దారిలో తీసుకెళ్ళా. చెడ్డదారిలోకి ఎవరిని కూడా నేను ఎప్పుడు కూడా నేను తీసుకెళ్ళా. వాళ్ళకి ఒక దారి చూపించాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళు బ్రతకడానికి ఒక దారి చూపించి. నా పిల్లలకి ఎప్పుడన్నా ఒక స్కూల్లో ఒక బుక్ అన్న ఎప్పుడన్నా ఇప్పించారా? నా పిల్లల ఫీజులు మీరు కట్టారా? ఇంకా నేనన్నా ఇంగ్లీష్ మీడియం బుక్కులు లేవు అని అంటే మీ పిల్లలు చిన్నగున్నప్పుడు నేను ఇప్పించా. నేను పెయింట్ పని చేస్తా, గుమ్మాలకి పెయింట్ పని చేస్తా, నేను ఇప్పించా. చెరుకుపల్లి కాలనీ చింతలు వచ్చి నేను ఇప్పించా. ఇంగ్లీష్ మీడియం బుక్స్ లేవు, ఇట్లాగా టీచరు లోపలికి రాని అంటుందా అది ఇదని అంటే అన్నీ మర్చిపోయారు. అన్నీ నేను ఏ రకంగా అయితే సహాయం చేశానో, ఏ రకంగా అయితే మిమ్మల్ని చూసి అన్నీ మర్చిపోయారు. మొత్తము మర్చిపోండి, ఎవరు గుర్తుపెట్టుకోమంటలా, మర్చిపోండి. మరి నా కంట్లో ఎందుకు ఏలేట్టు కొడుతున్నారు, నా గుండెల్లో ఎందుకు బాణాలు గుచ్చుతున్నారు? నీ పిల్లలు అలాగా, నువ్వు అలాగా, నీ జీవితం అలాగా, నీ బతుకు అలాగా. మరి అవును, అట్టడి బతికేగా మీకు హైదరాబాద్కి రావడానికి మీకు కార్లు ఇచ్చి అది ఇచ్చి, అమ్మ రండి ఇక్కడ నేను చూసుకుంటాను. ఒక్కరోజు చూసుకున్నట్టేనే, ఒక్కరోజు చూసుకున్నా. నువ్వు తర్వాత ఒక 5 కేజీలు బియ్యం ఇప్పించావేమో, 200 ఇచ్చావేమో, అది అయిపోయాక. కానీ అంతకు మించి సినిమా ఉందే, ఆడికి అన్యాయం చేస్తే గూనెచ్చలాగా వాడికి రకరకాల పాయిజన్ ఇండిషియల్ హీరోకి చేసేస్తే విక్రమ్కి, ఆడి పేరు విక్రమ్ హీరో పేరు, ఆ విక్రమ్కి అట్లా చేసేస్తే వాడు పగ పెట్టుకొని ఏం చేస్తాడు? అంతకు మించి వాళ్ళకి రోగాలు ఇండిషన్లు ఇస్తాడు. ఒకరికేమో ఒళ్ళు వాసిపోయేలాగా, ఒకరికేమో ఒళ్ళంతా ఎంటుకలు వచ్చేసేలాగా, అంతకు మించి చాలా అన్నీ చేస్తాడు చూడు. అంతకు మించి మీకు చేశా, అంతకు తక్కువ నేను చేయలే. నేను 10 రూపాయలు పెడితే మా అంటే ₹1 పెట్టుండొచ్చు, రూపాయి. దానికి కూడా నాకు ఆ ప్రేమ, ఆ విశ్వాసం, నమ్మకం, ఆప్యత నాకు ఉన్నాయి. ₹1 పెట్టిన విశ్వాసం ఉంది. ఒకరింటికి నేను వెళ్ళి నెలలు ఉన్నానని గుసగుసలు ఆడుకొని చెప్పుకుంటున్నారంట. మరి నేను వెళ్ళి నెలలు ఉంటే నూనె డబ్బా, బియ్యం కట్ట, ఇంకా వాళ్ళకి మధ్యలో మటన్లు, చికెన్లు అవి వేపించి అట్లా ఉండేదాన్ని. ఫ్రీలో వాళ్ళు తిండి పెడుతున్నారు కదా, తిందాము, నెల ఉందాము, సంవత్సరాలు ఉందాము. అలా కూడా ఎవరి ఇళ్ళల్లో కూడా నేను లేను. నేనున్నానంటే నేను తినే తిండికి మించి నేను అక్కడ పెట్టి
ఉండొచ్చేదాన్ని. ఎంతోమంది సహాయం చేశారు. రెంట్ విషయంలో ఏంటి, మొత్తం ఎంత రెంట్ ఎంత భారం ఉంటే నెత్తిమీద అంత దగ్గరుండి క్లియర్ చేశారు. మీరు నాకు ఏం క్లియర్ చేశారు ఏమన్నంటే చెప్పుకుంటున్నారంట ఫ్రెండ్స్ వీళ్ళు. ఏమని, దానికి సహాయం చేయొద్దు, దాన్ని ఇంకొకసారి క్షమించొద్దు, క్షమిస్తా వస్తుంటే ఎక్కువ చేస్తుంది. ఇంకొక ఆమందంట, పోనీ డెలివరీ అయ్యి ఉంది కదా వెళ్ళి చూసేసి వస్తాను పాపని అని అంటే, ఎందుకు వెళ్ళి చూసేది, దానికి పొగరు, దాన్ని మన అవన్నిట్లకు ఓకే వాటికి సండాప్ ఇచ్చిద్ది. కానీ మిగతా వాళ్ళకి పాపం క్షమిద్దాము, అయ్యో ఆడపిల్ల మరి పుట్టింది కదా వెళ్ళి చూద్దాము, వెళ్ళి చేద్దాము, వ్యభిచారానికి చోటిస్తారు కానీ మంచికి మంచి చేద్దాము, వెళ్ళి చూద్దాము, ఒక 2 మెట్లు ఎక్కుదాము అనుకొని మాత్రం మా వాళ్ళు అయితే అస్సలకి లేనే లేరు. అలాంటి మైండ్ సెట్ అయితే అస్సలకి లేనే లేరు. మనం ఎంత మంచి చూసినా ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నాను, మనం ఎంత చూసినా ఎంత చేసినా పక్కకి వెళ్ళిపోయి ఇట్లా మర్చిపోయి జనాలు ఉన్నారు ఇయ్యాల రేపు. అంటే అందరూ అలా ఉన్నారని కాదు. ఒకరికి ఒక రోజున గెంజి పోస్తే, అరే పలాని ఇంటికి పోతే ఆ అమ్మ నాకు గెంజి పోసింది, ఆ అమ్మ పలాని పాత చీర ఇచ్చింది, పలాని గిన్నె గ్లాస్ ఇచ్చింది అడుక్కోవడానికి వస్తే అనేసి గుర్తుపెట్టుకుంటారు. కానీ కొంతమంది మనం వాళ్ళ గురించి దెబ్బలు తిన్నా, ఏం చేసినా, 10-100 సార్లు స్టేషన్ నెంబర్ తిరిగినా, ఎంత కష్టపడ్డా, ఎంత ఇది చేసినా మర్చిపోతారు. విశ్వాసం లేని కుక్కల కన్నా, ఇదిగో మా క్లారా కన్నా మంచి విశ్వాసం ఉంటుంది. నేను దీంట్లో మాట్లాడుతుంటే నేను ఎవరితోనో గొడవ ఆడుతున్నాను అనుకుని పాపం అది అరిసింది ఇప్పటి వరకు. ఆటలకు ఉంటుంది విశ్వాసం, మనుషులకి లేదు. అందరిని కాదు ఫ్రెండ్స్, కొంతమందికి ఆ గోరి ఉందే, గోరి, ఇంకొక దాని పేరు గోరి అని పెట్టా, ఆ గోరి దాన్ని చెప్తున్నా. నువ్వు నిజంగా నీతిగా ఉంటే అపవిత్రమైన వాటికి చోటు ఇవ్వవు. అపవిత్రమైన వాటికి నువ్వు చోటు ఇవ్వవు. నిజంగా నీతిగా, అయ్యో వాళ్ళు వస్తే నా ప్రార్థనకు భంగం కలిగిద్ది, వీళ్ళు వస్తే నా ప్రార్థనకు భంగం కలిగిద్ది, నేను వస్తే నీ జీవితానికి భంగం కలిగిద్ది అని అనుకొని బ్రతికినన్ని రోజులు నీ జీవితం ఎప్పుడు భంగమే. మరి నువ్వు అలాంటి వ్యక్తులకి ఎందుకు నువ్వు చోటిస్తావు? కానీ నేను అడిగంత హక్కు, రైట్స్ నాకు లేవమ్మా. ఎవరి జీవితాలు వాళ్ళు, ఎవరి బతుకులు వాళ్ళు, కింద మీద పడండి, బొర్లాడండి, ఏమన్నా చేసుకోండి. కొంతమంది ఉంటారండి పాస్టర్లు, కొంతమంది గురించే చెబుతున్నా. రూపాయిలో సగం మంది మంచోళ్ళే ఉన్నారు, సగం మంది మనకి బాధలు, కష్టాలు, దొంగతనం అలవాటైన వాళ్ళు, వ్యభిచారం అలవాటైన వాళ్ళు, పని చేతకాని వాళ్ళు, భర్తని టార్చర్ పెట్టేటోళ్ళు, లేకుంటే భార్యని బాధ పెట్టేటోళ్ళు, లేకుంటే పిల్లలుండి కష్టాలు పడేటోళ్ళు, ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని చూస్తారు? చర్చికి. ఎందుకు? ఆదివారం పాస్టర్ గారి ద్వారాగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్ గారిలోకి వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధాన దినం రోజు మనతో మాట్లాడతాడు. కాబట్టి మనకి ఏదైతే ఆహారం కోసం కావాలని వెళ్ళామో, ఏ సమాధానం కోసం అయితే వెళ్ళామో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. కాబట్టి పాస్టర్ గారి ద్వారాగా మనతో మాట్లాడతారు ప్రభు, పరిశుద్ధాత్మ ద్వారా. అప్పుడు మనలో ఉన్న పాపం తెల్లామా, ద్వేషం తెల్లామా, లేకుంటే విచార పనులు చేసి వెళ్ళామా, దొంగతనం చేసి వెళ్ళామా, ప్రతీది మనతో మాట్లాడి మనలో ఉన్న ఆ మోతపు బరువు, పాపాన్ని, దొంగతనాన్ని, ద్వేషాన్ని అవన్నీ మొత్తం తీసేస్తాడనమాట ఆ పునరుద్ధరణ దినం రోజు మనసు పూర్తిగా వాక్యం వింటే. కానీ అదే పాస్టరు, అదే మనకి మంచి చెప్పే పాస్టరు, అతనే అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూసి మనసు పాడేసుకొని వ్యభిచారం చేస్తే మనం ఇంకెక్కడికి వెళ్ళాలండి? ఒక డాక్టరే ఆపరేషన్ చేస్తాడని హాస్పిటల్కి వెళ్తాం, వాడే రాక ఫెయిల్ చేస్తే వాడి చేతిలో మన ప్రాణాలు పెట్టేసినట్టే కదా. ఆపరేషన్ రాకోకుండా చేస్తే వాడికి హార్ట్ ఆపరేషన్ రానోడు హార్ట్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది? అక్కడక్కడే మరణించేస్తాం, మన ప్రాణాలు తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టినట్టు అనమాట. అలాగే మనం మారుతామనేసేసి ఆ సన్నిధికి, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే వాడే మన మీద కన్నేసి ఇది చేస్తే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇలాంటి పాస్టర్లు ఉన్నారు, వాళ్ళకి జైజేలు పలుకుతారు.
వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తారు. మా గోరి ఉందే తెల్లడిది, అది సెండ్ ఆఫ్ ఇచ్చిద్ది. అది మంచి అది అది ఓకే అంటది. అట్లాంటి వాటికి అది మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చిద్ది. దానికి అన్నిట్లకి ఓకే. కానీ మరి అట్లాంటి వాటికి ఇది అన్యాయం కదా, ఇది మరి నేను చేసేది తప్పు కదా, మరి ఆ డబ్బు తింటే ఇది పాపం కదా నాకు అని మీకు లేనప్పుడు నేను ఎంత మొత్తుకొని ఎంత చేసే ఎందుకులే. నేను ఎందుకు అంటున్నానంటే గోరి, నువ్వు ఒక దానికి చెప్పావు కదా, వెళ్ళొద్దు, చూడొద్దు, చెయ్యొద్దు, దానికి పొగరు పట్టింది, దానికి అట్లనే కావాలి, ఇలాగే కావాలి. మారండి, ఇప్పటికైనా మారండి. లేదంటే ఒక దినాన్ని అక్కడ వ్యభిచారం చేసినా క్షమిస్తాడు దేవుడు, దొంగతనం చేసినా క్షమిస్తాడు. కానీ నులివెచ్చగా ఉన్న వాళ్ళని అగ్నిలో పడేస్తాడు. నులివెచ్చగంటే ఇటు దేవుడు ఇటు పాపం అన్న వాళ్ళని అగ్నిలో పడవేస్తాడు. నాలాంటి దాన్ని పడేయడు. అది నేను ఒక్కొక్క దినాన్ని తెలుసుకొని మారితే నీతిగా క్రీస్తుని బండ మీదే నిలబడతా. నేను పడిపోను. గాలి తుఫాన్లు వచ్చినా దేవుడు నాకు ఆయన నీతి గల బండ మీద నేను నిలబడతాను. కాబట్టి ఎన్ని సునామీలు వచ్చినా ఆయన రెక్కలు ఇట్లా నాకు కావల పెడతాడు. అటు ఇటు తూగితే ఇలాగే గాలి తుఫాన్లు, ఇంట్లో కష్టాలు, పిట్టలు ఎగిరిపోవడము, పిల్లల్ని రోడ్ల మీద వదిలేయడము, పెళ్ళి పెట్టాకు లేకుండా, చదువులు లేకుండా రోడ్ల మీద వదిలేయడం, ఆ దేశాలు ఈ దేశాలు పట్టుకొని అక్కడెక్కడికి ఊర్ల మీద వదిలేయడము. కొంచెం బుద్ధి తెచ్చుకో గోరి, నీకే చెబుతున్నా. నీకు రెంట్ విషయంలో ఒకళ్ళు కొడితే వాళ్ళకి వచ్చి వాళ్ళతో రౌడీలతో కూడా కొట్టించుకున్నా నేను. ఈ రోజున తమరు నేను నీతి గల్లదాన్ని అయ్యి చెప్పుకుంటావా? కాస్త బైబిల్ పక్క పెట్టి వెళ్ళి ముఖం చూసుకో, అప్పుడు తెలిసిద్ది. బ్యాక్గ్రౌండ్ ఆలోచి ఏమేం చేసామో, ఎలా ఉన్నామో, మన స్థితి ఏంటి. ఈ రోజున ఆమె అమెరికా అంటాక అంత మనకు అంత ఉందా? నువ్వు నా గురించి ఎప్పుడన్నా తన్నులు తిన్నావు, వచ్చి ఎప్పుడన్నా కొట్టించుకున్నావా? అది చేసాము ఇది చేసామని చెప్పుకోవడానికి. ఎక్కడ చూసినా నా బతుకు రోడ్డు మీదే వేసేదాన్ని కదా. ఆ యాదవ్ని ఒకటి పట్టుకున్నావు బంజారాస్లో. అప్పుడు ఆడి మూలాన చాలా ఘోరాలు చేసావు. అయినా నేను తుడుచుకొని నీ దగ్గరికి వచ్చేదాన్ని. మళ్ళీ నువ్వు నన్ను క్షమిస్తున్నావా? నేనే నిన్ను క్షమించి వచ్చేదాన్ని. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎవరిని ఎలా క్షమించాలి, ఎవరి గురించి ప్రార్థన చేయాలి, ఎవరి సొమ్ము తినాలి, ఎవరి సొమ్ము తినకూడదు, అలా బుద్ధి తెచ్చుకో గోరి, నీకే చెప్తున్నా. ఇది ఫ్రెండ్స్, కొంతమంది దేవుళ్ళ ఉండి ఇలా నటిస్తూ ఉంటారు డబ్బు కోసం, శరీర కోరికల కోసం, ఏదో సాధించేద్దామని. ఇవాళ ఉంటా రేపు చచ్చిపోతాం ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకెళ్ళిపోతామా? ఒక్కడు కూడా రాదు పేయి మీద. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.